జాగ్రత్త గమనించండి. గెహాజీ దీవెన పొందుదాం అనుకున్నాడు, దేవుణ్ణి ప్రక్కన పెట్టి. శిష్యులు దీవెన పొందుదాం అనుకున్నారు, దేవుణ్ణి కలిగి ఉండి. చప్పట్లు కొట్టి దేవుని అయిపోయారు. దాట్స్ ద డిఫరెన్స్ హియర్. నువ్వు అభివృద్ధి పొందడం దేవునికి ఇష్టం కాదా? ఇష్టమే. నువ్వు స్వస్థత పొందడం దేవునికి ఇష్టం కాదా? ఇష్టమే. నువ్వు విడుదల పొందడం దేవునికి ఇష్టం కాదా? ఇష్టమే. నువ్వు చక్కని గృహంలో ఉండడం దేవునికి ఇష్టం కాదా? ఇష్టమే. ఒక మంచి రవాణా సౌకర్యాన్ని కలిగి ఉండడం దేవునికి ఇష్టం కాదా? ఇష్టమే. మీ పిల్లలు మంచి స్కూల్లో చదవడం దేవునికి ఇష్టం కాదా? ఇష్టమే. కానీ ఎప్పుడు అంటే ఆయన చిత్తంలోనూ ఉన్నంత కాలం, ఆయన పరిధిలోనూ ఉన్నంత కాలం, నీ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ, నీ సొంత అభిప్రాయాలు నెరవేర్చుకుంటూ, నాకు స్వస్థత కావాలి, విడుదల కావాలి అని ప్రయత్నం చేసిన ప్రతిసారి కొన్నిసార్లు ఇబ్బందులే. కొంతమంది ఈ రోజుల్లో చూడండి, ఏదైనా వ్యాధి రాగానే కొంతమంది దగ్గర పరిగెడతారు. ఎవరు వాళ్ళంటే తాళ్ళు కట్టేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఆ వీధి చివరిలో తాడు కట్టి మంత్రించి, తాడు కడుతున్నాం, ఇది కట్టుకున్నామంటే మొత్తం సకల రోగాలు పోతాయని చెప్పి తాళ్ళు కట్టించుకునే వాళ్ళ దగ్గరికి, ఆ తర్వాత చిలక జ్యోతిష్యాల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెత్తి, మాకు మంచి జరుగుద్దా, మేలు జరుగుద్దా, కీడు పోద్దా, నేను అనుకున్న అబ్బాయి దొరుకుతాడా, నేను అనుకున్న అమ్మాయి దొరుకుతుందా నాకు అని వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర పరుగులెత్తి అవన్నీ కట్టించుకుని చెప్పించుకుని ఏదో లాభం పొందాలని ప్రయత్నం చేస్తాను. యు ఆర్ ఎక్స్క్లూడింగ్ గాడ్. నువ్వు దేవుణ్ణి ప్రక్కన పెట్టి చేస్తున్న కార్యాల్లో ఏనాడో నువ్వు విజయం సాధించలేవు. నువ్వు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతా అని బైబిల్ సెలవిస్తా ఉంది. మనం అన్ని విషయాల్లో వృద్ధి చెందాలని దేవుడు ఆశిస్తున్నాడు.